తెలంగాణ స్వరాష్ట్రం కోసం మలిదశ ఉద్యమంలో ఎందరో యువకులు అమరులయ్యారు, ప్రాణ త్యాగాలు చేసుకున్నారు. మరెందరో ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడి ఉద్యమంలో ముందుకు నడిచారు. అలా ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన తమ కొడుకు జాడ ఇంతవరకు తెలియడం లేదని ఓ వృద్ధ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. 13 ఏళ్లుగా తమ కొడుకు ఆచూకీ కోసం కళ్ళు కాయలు చేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఉంటే కొడుకును చూపించండి, లేకుంటే చనిపోయాడని ధృవీకరణ పత్రం ఇచ్చి అమరుడిగా ఆయనను గుర్తించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా గొర్లవీడుకు చెందిన మందల రాజురెడ్డి రేగొండలో 10వ తరగతి, హన్మకొండలో ఇంటర్, హైదరాబాద్లోని ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. ఉస్మానియా కళాశాలలో జరిగే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ ఉద్యమంలో పాల్గొనేవాడు. రాజురెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించాడు. అయితే మలిదశ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మందల రాజురెడ్డి అకస్మాత్తుగా కనుమరుగైపోయాడు. సాధించుకున్న స్వరాష్ట్రాన్ని చూడలేకపోయాడు. ఎక్కడో ఓ చోట ఉన్నాడనే ఆశతో తల్లిదండ్రులు కాలం గడుపుతున్నా ఒక్కగానొక్క కొడుకు 13 ఏళ్లుగా కనిపించకపోయేసరికి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు ఏడ్చి ఏడ్చి కళ్ళల్లో నీళ్ళిక్కిపోయాయి. కాటికి కాలు చాచిన వృద్ధులు దిక్కులేని వారిగా మిగిలిపోయారు. కూతురికి పెళ్లి చేసి పంపగా 12 ఏళ్లుగా ఆ కూతురు తల్లిదండ్రుల్ని వెంటబెట్టుకుని పోలీస్ స్టేషన్లు, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ 7 ఏళ్లవుతున్నా రాజురెడ్డి ఆచూకీ లభించలేదు. రాజురెడ్డి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నాడని, అనంతరం అతను కనిపించకుండా పోయాడని విచారణ జరిపిన తహసీల్దార్, ఆర్డీఓ, జిల్లా కలెక్టర్, ఎస్పీకి నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం రాజురెడ్డి తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతూ, ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూ, అద్దె ఇంట్లో జీవనం సాగిస్తూ చేయూత కోసం ఎదురు చూస్తున్నారు. తమ కొడుకు చనిపోయాడని ధృవీకరణ పత్రం ఇచ్చి తెలంగాణ అమరవీరుల జాబితాలో చోటు కల్పించాలని కోరుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాట ఇచ్చినా కూడా అది అమలు కాలేదని వాపోతున్నారు. తమ కొడుకు విషయం ప్రస్తుత ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయామని రాజురెడ్డి తల్లిదండ్రులు అంటున్నారు. కానీ ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు చెప్పారని, అయినా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. తమ కుమారుణ్ణి అమరునిగా గుర్తించి తమ కూతురికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని, ఏ ఆధారం లేని తమకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని వృద్ధ దంపతులు వేడుకుంటున్నారు. మా కొడుకు రాజు, నా పేరు సుమతి, వాళ్ళ నాన్న పేరు చిన్నస్వామిరెడ్డి. ఒక్క కొడుకు, ఒక్క బిడ్డ. మేము వాళ్ళు నాకొక కొడుకు, నాకొక బిడ్డ అని మేము సంబరపడ్డాం, సంతోషపడ్డాం. ఏ సంబరం లేకుండా అయిపోయింది మాకు. ఆయన తెలంగాణ అని పోయిండు. ఆయన ఏమైంది తెలియదు. ఎక్కడ ఏమి మాకు ఏ జాడలేదు. ఎన్నో తిరిగి మేము నష్టపడ్డాం. అన్ని తీరులో మేము బాధపడుకుంటుంటాము. మీ దండం పెడతా. మాకు చెప్పడానికి కూడా ఓపిక లేకుంటున్నది. అట్ట మనసులో ఉన్నాం కానీ మేము అన్ని తీరులా కుమిలిపోయి ఉన్నాం. ఎటన్నా పోదామన్నా కానీ ఎవరన్నా తీసుకుపోయేటోళ్ళు లేరు. తీసుకుపోయినాక కూడా మమ్మల్ని ఆడుకునేటోళ్ళు లేరు. దయచేసి మా కొడుకు మా కొడుకు ఎక్కడున్నాడో జాడన్నది ఇర్రి. మా కొడుకునన్నా మాకు చూసి ఎతికన్నా అప్పచెప్పుర్రి. మాకు సంతోషమే. మాకు ఇవన్నీ కావాలని ఏం లేదు. మా కొడుకు మాకుంటే, లేకపోతే ఇదివరకు ఎతికిర్రు, హైదరాబాద్ని ఎతికిర్రు, భూపాలపల్లిని ఎతికిర్రు, ఎక్కడ లేడు అని చెప్పి రిటర్న్ చెప్పిర్రు మాకు. ఇక ఇప్పుడు కూడా మీరు మా కొడుకును మాకు చూసిస్తారా, లేకపోతే మాకు ఏదన్నా ఆదాయం, మా బిడ్డకు జాబు, మాకు ఇల్లు, మాకు ఆధారం పెడతారా? ఇగో ఇదే మేము కోరుకునేది. మీ దండం పెడతాం. ఇగో మీరు మాకు ఇది సాయం చేయాలి. ఇంతకన్నా ఎక్కువ మేమేం కోరతలేము. ఇంతకన్నా లేనోళ్ళు ఎవ్వరు లేరు. ఇన్ని బాధలు పడేటోళ్ళు ఎవ్వరు లేరు. మేము ఇన్ని బాధలు పడుకుంటా ఇన్ని తీరులో మేము నష్టపడుకుంటున్నాం. మీకు దయచేసి
మా కొడుకు అమరవీరుల దాంట్లో జాబులు 7 ఏళ్ళు అయిపోయినాక ఇస్తారు కదా, అగో అట్లనన్నా మా బిడ్డకు జాబ్ ఇచ్చి మాకు ఇప్పుడు ఏ రూల్స్ ఉన్నా మాకు మాత్రం ఇళ్ళల్లో పెట్టి మాకు ఇల్లు ఇవ్వాలి. లేకపోతే మాకు ఆదాయం లేదు, అవతల ఆదాయం లేదు. ఏమన్నా అమ్ముకొని తిందామన్నా పేయి మీద బంగారం లేదు. నాకు అత్తగారు పెట్టలే, అవ్వగారు పెట్టలే, మొదటి కాడ నుంచి ఈ కష్టాలతో నష్టపడుకుంటూనే ఉన్నాం మేము అన్ని తీర్లా. మనసులో ఉంటే చాలు, మంచుకుంటే చాలు అని మేము బాధపడుకుంటున్నాం. ఎండి లేకుంటే బంగారం లేకుంటే నా పిల్లగాళ్ళు బతకాలి అని. అప్పుడు కూడా తెచ్చి చదివించినాము, ప్రైవేట్గానే చదివించినాము. మా కొడుకు చదువుకుంటే, మా బిడ్డ చదువుకుంటే జాబ్ చేస్తారు, మేము బతుకుతామని అనుకున్నాం. కానీ మేము గిట్లా అవుతుంది అనుకోలే. ఒకళ్ళకి పెట్టేటోళ్ళం, ఒకళ్ళని పిలిచేటోళ్ళం. ఇవాళ ఒకళ్ళకు చెప్పే వరకు వాళ్ళు అంటేనో ఏమనిపించలేదు, కానీ వాళ్ళు సపరేట్గా దాటిపోతే మేము దుఃఖపడుకుంటూ ఎడతాను. మీరు దయచేసి మాకు ఇల్లు ఇవ్వాలి, మా బిడ్డకు జాబ్ ఇవ్వాలి. సత్యన్న దయచేసి, రేవంత్ అన్న, సీతక్క మీరందరూ ఆదుకోవాలి.